నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, జన సైనికుల సేవా కార్యక్రమాలు. ఏసీబీకి చిక్కిన ఆలమూరు సబ్ రిజిస్ట్రార్, లంచం తీసుకుంటుండగా పట్టివేత. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుకు యనమల పరామర్శ, ఆరోగ్యంపై ఆరా. సింహాచలం ఉద్యోగుల చేతివాటు, హుండీల లెక్కింపులో చోరీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్టర్ కోన విమల సరోజిని కుమారి ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబట్టారు. సోమవారం సాయంత్రం సబ్ రిజిస్టర్ తన కారు డ్రైవర్ దాసరి దుర్గాప్రసాద్ ద్వారా 28,000 లంచం తీసుకుంటుండగా రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. రాత్రి వరకు ఈ దాడులు కొనసాగాయి. ఆలమూరు మండలము బడుగువాన్లంక గ్రామానికి చెందిన గట్టి సుబ్రహ్మణ్యంకు చెందిన ఎకరా 36 సెంట్ల భూమిని తన కుమారుడికి రిజిస్ట్రేషన్ చేయడానికి 50,000 లంచం అడిగారని, చివరకు 28,000కు ఒప్పుకున్నారని రైతు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అంతేగాక మరో 35,000 రూపాయలు అనధికారికంగా ఉండటాన్ని దాడుల్లో పట్టుకున్నారు. ఆ నగదును సీజ్ చేయడంతో పాటు సబ్ రిజిస్టర్ కార్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు. చెప్పలేమంటున్నాను. ఓకే తమ్ముడు రండి. గట్టి సుబ్రహ్మణ్యం బడుగువాని లంక గ్రామం ఆలమూరు మండలానికి చెందిన వ్యక్తి. అతని పేరు మీద ఎకరా 37 సెంట్లు ఉంది. అతని పేరు మీద ఉన్న భూమిని వాళ్ళ అబ్బాయి మీదకి గిఫ్ట్ డీడ్ చేయాలనే క్రమంలో అతను ఆలమూరు సబ్ రిజిస్టర్ గారిని డాక్యుమెంట్ రైటర్ అయిన ముప్పిరి వెర్రయ్య ఎలియాస్ యేసు ద్వారా అప్రోచ్ అయ్యారు. ఇనీషియల్గా ఈ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి 50,000 డిమాండ్ చేశారు. ఆ తర్వాత రిక్వెస్ట్ చేయగా 28,000కి దానికి అగ్రీ అయ్యారు. ఈరోజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ 28,000 ఉన్నదో 28,000 కూడా సబ్ రిజిస్టర్ గారైన విమల సరోజిని కుమారి, సబ్ రిజిస్టర్ ఆలమూరు, ఆమె యొక్క డ్రైవర్ దాసరి దుర్గాప్రసాద్ ద్వారా ఈ 28,000 తీసుకోవడం జరిగింది. మేము ఆ 28,000 తీసుకునేటప్పుడు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాం. అతని దగ్గర నుంచి 28,000 బ్రైవ్ అమౌంట్, అదేవిధంగా ఇంకా ఈ ఆఫీస్లో అన్అకౌంటెడ్ క్యాష్ ఒక 35,000 కూడా మేము రికవరీ చేసాం. దేవుడంటే వాళ్లకు భక్తి లేదు, భయం అసలే లేదు. చేతివాటంతో సింహాద్రి అప్పన్న ఆలయానికి ఎసరుపెట్టిన 2 ఉద్యోగుల భాగోతమిదే. సింహాచలం దేవస్థానం హుండీల లెక్కింపు సమయంలో పర్మనెంట్ ఉద్యోగి కొనతాల రమణ, అవుట్సోర్సింగ్ ఉద్యోగి పంచదార్ల సురేష్ చేతివాటం వెలుగు చూసింది. హుండీల లెక్కింపు సమయంలో ఈ 2 ఉద్యోగులు 55,500 రూపాయలు మడి చేశారు. 2 ఉద్యోగులపై ఏఈఓ రమణమూర్తి గోపాలపట్నం క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పర్మనెంట్ ఉద్యోగి కొనతాల రమణను సస్పెండ్ చేసిన ఈఓ త్రినాథరావు, అవుట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ ను విధుల నుంచి తొలగించారు. ఈరోజు సింహాచలం దేవస్థానంలో హుండీల్స్ ఓపెన్ చేయడం జరిగిందండి. ఆ సందర్భంగా 12-15 నిమిషాల సమయంలో ఈ దేవస్థానంలో పనిచేస్తున్న రెగ్యులర్ ఎంప్లాయీ కొనతాల రమణ, అలాగే అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సురేష్, అంటే ఈ రమణ ఆయన ఒక కాగిత పేపర్, వేస్ట్ పేపర్లో చుట్టి ఒక బండిలో సురేష్కి ఇవ్వడం. సురేష్ ఏమో అక్కడ హుండీ ఏదైతే ఓపెన్ చేస్తామో ఒక కేసు సెట్ దేవస్థానం వారి దగ్గర ఉంటుంది, ఒక సెట్ ఏమో ఏసీ ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర ఉంటుందండి. ఆ బ్యాగులో ఒక బ్యాగులో వెళ్ళి పెట్టడం జరిగింది. అది నేను చూసి వెంటనే మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వెళ్ళి చెక్ చేయమంటే అందులో
111 500 నోట్లు అందులో ఉండడం జరిగింది. ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఆ నోట్లు ఏదైతే ఉన్నాయో విత్ నెంబర్స్తో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అలాగే రెగ్యులర్ ఎంప్లాయీ కాబట్టి అతను ఇమీడియట్గా సస్పెండ్ చేయడానికి ఆయన మూవ్ చేయడం జరిగింది. కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కాబట్టి ఆయన అవుట్ ఆఫ్ డ్యూటీ పెట్టడం జరిగింది. సరే, గతంలో ఈ ఉద్యోగులు అంటే నా టైంలో ఎప్పుడు కాకినాడ జిల్లా తుని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబును మాజీ ఆర్థిక శాఖ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పరామర్శించారు. ఆరోగ్యరీత్యా అశోక్ బాబు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో యనమల ఆయన్ను పరామర్శించారు. సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేని అబ్బాయి, ఇనుగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్లతో అశోక్ బాబు నివాసానికి వెళ్లిన యనమల ఆయన ఆరోగ్యంపై అడిగి తెలుసుకున్నారు. యనమల వెంట కూసుమంచి శోభారాణి, సత్యనారాయణ, నార్ల భువనసుందరి, రత్నాజీ, మల్ల గణేషు, కుక్కడపు బాలాజీ, దూలం మాణిక్యం, చోడ్రాజు చిరంజీవిరాజు, సూరంపూడి చంద్రశేఖర్, దంతులూరి శ్రీనివాసరాజు, దంతులూరి చిరంజీవి రాజు, దంతులూరి బాబు, జల్లు వాసు, అల్లు వాసు, దేశెట్టి సత్యబాబు, పలువురు కౌన్సిలర్లు, కూటమి నాయకులు ఉన్నారు. అనకాపల్లి జిల్లా కోటగురట్ల మండలము జల్లూరు బ్రిడ్జి వద్ద చికులయ్య చెరువు మల్లవరం వాటర్ ఛానల్లో ఇటీవల గండిపడిన ప్రాంతాన్ని స్వయంగా వెళ్లి పరిశీలించారు. తర్వాత మీడియా సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా వాటర్ ఛానల్ గండిపడిన ప్రాంతాన్ని వెంటనే పూడ్చకపోతే సుమారు 850 ఎకరాల పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. గండిపడిన విషయం తెలుసుకున్న వెంటనే తక్షణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. గండి మరమ్మతుల కోసము అధికారులు అంచనాలు వేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్తో మాట్లాడినట్లు స్పీకర్ వివరించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కాలువ గట్లు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన స్పీకర్ రైతుల జీవనాధారమైన కాలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీనాయుడు, మాకవరపాలెం మండలం పార్టీ ప్రెసిడెంట్ ఆర్వై పాత్రుడు, ఆర్డీఓ వివి రమణ, ఇరిగేషన్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. చుకలై చెరువు అని ఆ చెరువు ఛానల్ వాటర్ ఛానల్ మన వర్షాలకి భారీ వర్షాలకి గండిపడింది. ఆ గండి పడడం వల్ల వాటర్ అంతా పోతుంది. అది ఇమీడియట్ గా కానీ టేకప్ చేయకపోతే సుమారు 850 ఎకరాల వరకు పంట నష్టం వచ్చే ప్రమాదం ఉంది. అంటే నేను ఎలాగా గిడుతూ వచ్చాను కాబట్టి స్వయంగా నేను కూడా రావాలని చెప్పి అధికారులు, ఆర్డీఓ గారు అధికారులు, ఎండిఓ గారు అందరూ కూడా ఆఫీసులు కూడా నన్ను ఫాలో అవ్వడం జరిగింది. ఇప్పుడే నేను వెళ్ళి చూశాను. చాలా ఇమీడియట్ గా టేకప్ చేస్తుంది. అయితే ఇప్పుడు టేకప్ చేస్తే ఉన్న నీరు కూడా పోద్ది. అంటే ముందు ఎస్టిమేషన్ వేసి నేను నిన్నే కలెక్టర్ గారితో కూడా మాట్లాడిన విషయం. కలెక్టర్ గారు కాలుతో ఎంత డబ్బు ఇస్తున్నారు, అట్లా ఎలాగా డబ్బు ఇస్తున్నాం కాబట్టి పర్మనెంట్ గా ఇక్కడ 8లో నుంచి వచ్చినటువంటి వాటర్ ఛానల్ కానీ లేదా డ్యామేజ్ అయినటువంటి గట్టు కానీ ఇమీడియట్ గా చేయడం కోసం ఎంతైనా ఎస్టిమేషన్ తయారు చేసి దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి. దాన్ని టేకప్ చేస్తాం. ఈ సీజన్ పూర్తి అయినంటే నెక్స్ట్ సీజన్ లో ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని చర్యలు కూడా నేను టేకప్ చేస్తానని చెప్పి మీకు మనం చేస్తున్నాను. రెండోది ఏంటంటే మనకు ఉన్నటువంటి మేజర్ రిజర్వాయర్లో తాండవ రిజర్వాయర్, అది నాచవరం మండలంలో ఉంటుంది. ఆ తాండవ రిజర్వాయర్ కింద 53,000 ఎకరాలు సాగు అవుతుంది.
ఎప్పుడో పెద్దలు కట్టారు రిజర్వాయర్, మనం కట్టింది కాదు. ఆ రిజర్వాయర్ మనం కాపాడుకోవాలి. నిజం తక్కువ కదా, 53,000 ఎకరాలు సాగు అవుతుంది రైతులకి. అంచేత అక్కడ పాకరాపేట ఏరియా కానీ, తుని ఏరియా కానీ, నర్సీపట్నం ఏరియా కానీ, ఈ అన్నిటికీ కూడా రిజర్వాయర్ నుంచి వాటర్ వస్తుంటుంది. అలాగే దుగ్గాల ఛానల్ అని ఒక ఛానల్ ఉంది, ఇలాగ వస్తుంది. ఆ ఛానల్ ద్వారా కోటవోట్ల మండలంలో కూడా కొంత భూమి సాగు అవుతుంటుంది. 2,800 ఎకరాలు కోటవోట్ల మండలంలో సాగు అవుతుంటుంది ఆ ఛానల్ ద్వారా. మొన్న బాగా తాండవ రిజర్వాయర్కి డబ్బులు కావాలంటే చాలా డబ్బులు ఇచ్చాను నేను. చాలా రిపేర్లు అయ్యాయి, అవన్నీ కూడా పూర్తయ్యాయి, బ్రహ్మాండంగా బాగానే ఉంది. అలాగే ఈవేళ మిగిలిపోయింది ఏంటంటే దుగ్గాడి ఛానల్ ఊడిపోయింది. దానికి కూడా ఈ సంవత్సరం ఇరిగేషన్ బడ్జెట్లో డబ్బులు తీసుకొచ్చి ఈ 2,000 చిల్లర ఎకరాలకి ఇబ్బంది లేకుండా. అనకాపల్లి పట్టణంలోని 126 అడుగుల గణనాథుణ్ణి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ సీఎం రమేష్, మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి దర్శించుకున్నారు. అతిథులకు రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి చూసినంత వరకు ఇంత పెద్ద వినాయకుడి విగ్రహం ఎక్కడ లేదు. ఇక్కడ చేసిన దానికి కమిటీ వారికి అందరికి కూడా ప్రత్యేక అభినందనలు. ఇంత పెద్ద ఎత్తున వినాయకుడిని మనకు ఆశీర్వదించి ఆయన, అలాగే ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా అనకాపల్లి జిల్లాని, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండి ఇక్కడ అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ సుఖ సంతోషంగా ఉంటారు. ఆ భగవంతుడు మనందరినీ ఆశీర్వదిస్తారని విఘ్నాలకు గణాధిపతి శ్రీ వినాయకుడు వినాయక చవితి సందర్భంగా 120 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించి అనకాపల్లి ప్రజలకి ఒక అనిర్వచనీయమైన అనుభూతినిస్తున్న కమిటీ సభ్యులు దాడి రత్నాకర్ గారు, ఇతర సభ్యులకి నేను అభినందిస్తున్నాను. ఆ వినాయకుడు అందరి విజ్ఞానం తొలగించి అందరికీ సుఖ సంతోషాలని, ఆయురారోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని ఇవ్వాలని, ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. వినాయక చవితి అంటే ఒక ఉత్సవం. మొత్తం గ్రామంలో కానీ పట్టణంలో కానీ అందరూ కలిసి ఒక కుటుంబంగా ఏర్పాటయ్యి నవరాత్రుల పాటు చేసుకునే ఒక పెద్ద ఉత్సవం. అదేవిధంగా ఒక పర్యావరణ ఉత్సవం కూడా. వినాయకుడి ఈ పూజల సందర్భంగా పర్యావరణం దెబ్బతీయకుండా విగ్రహాలు తయారు చేసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఈ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే విగ్రహంలో ప్రతి దానికి ఒక వైశిష్టత ఉంది. సో ప్రతి శరీర అవయవానికి తల జ్ఞానానికి సంకేతం, తొండం ప్రణవానికి సంకేతం, మెడలో మాల జ్ఞాన సముపార్జనకి, ఒక చేతిలో ఉన్న పాశవం అజ్ఞానాన్ని ఖండించడానికి, ఒక పాశం చీకట్లను తొలగించడానికి, పుట్ట మీద ఉన్న సర్పం కుండలిని శక్తికి, మొత్తం శరీరం ప్రకృతికి సంకేతం. చాలా అంటే అద్భుతంగా వీటినన్నిటి ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా నిశితంగా చూసి జీవకళ ఉట్టిపడేలాగా దీన్ని చేశారు. దీనికి నేను ఈ నిర్వాహకులకి, శిల్పికి కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈ సందర్భంగా ఇటువంటి పండుగలు ప్రజలు ఉత్సాహంగా అందరూ కలిసి జరుపుకోవాలని, నవరాత్రుల పాటు ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోవాలని, ముఖ్యంగా అది చాలా భక్తితో కూడుకున్న పండగ కాబట్టి ఈ పండుగ సందర్భంగా ఎప్పుడైనా నేను వస్తూ చూస్తూ ఉన్నాను. ఒక చిన్న చోట పిల్లలు డాన్స్ చేస్తున్నారు. పాట ఏంటంటే ఓరోరి యోగి నలపేరా నన్ను కోరికేరా అని. అంటే పిల్లలు పెద్దవాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చోట ఊ అంటావా ఊహు అంటావా ఇటువంటి పాటలు పెట్టడం కానీ అంటే చాలా చోట్ల చూస్తున్నాం మనం. అది సంస్కృతి మంచిది కాదు. అదేవిధంగా పర్యావరణానికి కూడా మట్టి బొమ్మల్ని వాడితే బాగుంటుందని చెప్పి నేను ప్రజల్ని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. 120 అడుగుల విగ్రహాన్ని ఇందాక పెద్దలు ముఖ్యాలైతే చక్కగా వినాయకుడు అంటే ఏంటో వారు ప్రజలకు పూర్తిగా అవగాహన వచ్చే విధంగా చెప్పడం జరిగింది. అంతటి జ్ఞానంతో మీకు చెప్పే అవకాశం లేకపోవచ్చు కానీ మరి మినిస్టర్ గారు సత్యనారాయణ కుమార్ గారు కానీ, మన ఎంపీ గారు కానీ, ముఖ్యంగా రత్నాకర్ గారిని. ఎందుకంటే పూర్వం మనం 5-10 సంవత్సరాలు పెట్టి మనం అంతా గాజువాకి వెళ్తున్నాం అంత పెద్ద విగ్రహం చూడడానికి.
అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద గల మల్లవీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ నిర్వహిస్తూ రైల్వే స్టేషన్ వద్ద గల అన్నా క్యాంటీన్లో కార్యకర్తలతో కలిసి పలహారం భుజించారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్లోని వస్తువులను, భోజనం యొక్క నాణ్యతను కస్టమర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సౌకర్యార్థం రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో, హాస్పిటల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో 5 రూపాయలకే భోజనం పథకాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సరిసా ధర్మరాజు, కోటిని ఉమా, ఆళ్ల ప్రవీణ్ కుమార్, కటారి దేవుడు, సరిసా చిన్నబుజ్జి, ఎల్లపు శ్రీను, మల్ల మురళీకృష్ణ, సరిసా సింహాచలం, పొలిమేర సూర్య అప్పారావు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ పెద్ద పండగలాగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చినాక 3,000 రూపాయలు ఉండేటువంటి పెన్షను ఒకే దఫా 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు 60 సంవత్సరాలు దాటినటువంటి వారందరికీ కూడా, ఎవరైతే అర్హత ఉందో వారందరికీ కూడా పెన్షన్లు ప్రతి నెల యథావిధిగా వాళ్ళ ఇంట్ల దగ్గరికే వెళ్ళి అక్కడ సచివాలయ సిబ్బంది ద్వారా వారందరికీ కూడా పెన్షన్లు అమలు చేయడం జరుగుతుంది. ఈ పెన్షన్ కూడా 4,000 రూపాయలు, అదేవిధంగా 6,000 రూపాయల పెన్షను, 10,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షను, ఈ 4 కేటగిరీల పెన్షన్లు కూడా యథావిధిగా ఏదైతే ఇది వరకు మనం మంజూరు చేస్తున్నామో అవన్నీ ఈ నెల కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. కొంత ప్రచారం ఏం చేశారంటే ఏదో వికలాంగుల పెన్షన్లు సర్టిఫికేట్లు ఆపేశారట, నోటీసులు ఇచ్చారట, వాళ్ళ పెన్షన్లు ఆగిపోతాయట అనేటువంటి అపవాదు క్రియేట్ చేశారు. అదేమీ లేదు. నోటీసులు ఇచ్చిన మాట అయితే వాస్తవం. అది సచివాలయ సిబ్బంది వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది వెరిఫై చేసుకోవడం కోసం. కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. నోటీసులు ఇచ్చినటువంటి వారందరూ కూడా ఉపసంహరణ చేసుకోమని. దానికి తగ్గట్టుగా నోటీసులు ఇచ్చిన అన్ని కూడా ఉపసంహరణ చేసుకున్నాం. మళ్ళీ యథావిధిగా ఎవరైతే కిందట నెల పెన్షన్లు తీసుకున్నారో ఆ నెల పెన్షన్లు అందరికీ కూడా యథావిధిగా ఈ నెల ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మల్ల వీధిలోని అట్లాగే మసీదు వీధిలో కూడా ఇప్పుడే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేసుకుని వచ్చాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మల్ల వీధి ప్రాంతంలో, రైల్వే స్టేషన్ కోర్టు వీధి ప్రాంతంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ మరి ఏదైతే 5 సంవత్సరాలు గత సంవత్సరంలో పూర్తిగా మరుగున పడిపోయిందో, మూసేశారో, మరి ఇది మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాక తెరవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈరోజు చక్కగా ఎవరికాళ్ళు ఇవాళ ముఖ్యంగా రైల్వే స్టేషన్ నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చక్కగా 5 రూపాయలకే వాళ్ళు టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి కానీ చక్కగా వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఉపాధి చేసుకునేటువంటి వాళ్ళు, ఉదాహరణకి మా ఇక్కడ టైలర్ స్వామి ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా రోజు ఇక్కడ టిఫిన్ అలాగే భోజనం కూడా ఇక్కడ చేస్తా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉపాధి పొందేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి పేదలందరికీ కూడా ఒక మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి ఆహారాన్ని ఇవాళ చాలా అందరికీ అందుబాటులో అందివ్వడం జరుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి లోకేష్ గారు చొరవ తీసుకుని ఇవన్నీ కూడా అమలయ్యేటట్టుగా చేస్తా ఉన్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.
అనకాపల్లి గోల్డ్ మర్చెంట్ వర్కర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్థానిక పెరుగు బజార్ జంక్షన్ లో కొలువైన శ్రీ సువర్ణ సిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాలు దేదీప్యమానం చేస్తున్నాయి. బంగారు వర్తకుల సంఘం అధ్యక్షులు కొనతాల రాజేంద్ర సహకారంతో వినాయక మండపం వద్ద భారీ అన్న సమారాధనను ముఖ్య అతిథులు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమర్శెట్టి రామ్కి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ ప్రారంభించారు. స్వామివారి దగ్గర అతిథులకు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి గోల్డ్ మర్చెంట్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా అనకాపల్లి గోల్డ్ మర్చెంట్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ అన్న సమారాధన 10,000 మందికి ఈరోజు పెద్దలు కొంతల నాయంద్రి గారు, అలాగే బుద్ధ శ్రీనివాస్ గారు, మల్ల దివాకర్ గారు మరియు మిగతా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మన సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఇంత భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో జరపాలని కోరుతున్నాను. అలాగే ఆ విఘ్నేశ్వరుడు స్వామి ఆశీస్సులు అనకాపల్లి ప్రజలందరి మీద ఉండాలని, అలాగే అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా బంగారు వర్తకులు మరియు సిబ్బంది సహాయ సహకారాలతో వినాయక అన్న సమారాధన ఏర్పాటు చేయడమైనది. అనకాపల్లిలో భారీ ఎత్తున ఈ సమారాధన ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో భక్తులు చాలా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కావున వచ్చిన మీడియా వ్యక్తులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈవేళ వినాయక నవరాత్రి మహోత్సవం సందర్భంగా బంగారవత్వం సంఘం ఆధ్వర్యంలో మరి ప్రతి ఏటా జరిగే కార్యక్రమం అది ప్రజలందరికీ మీ మీడియా మిత్రులు కూడా తెలిసిన విషయమే. కానీ సంతోషకరమైన విషయం ఏంటంటే మా పెద్దలు మన రామకృష్ణ గారు, అలాగే మా రామ్కి గారు ఇటువంటి కార్యక్రమాలకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఇటువంటి కార్యక్రమాల్ని ఎక్కువగా ప్రజలకు పంచి సద్వినియోగంతో మంచి కార్యక్రమం చేయమని ప్రోత్సహించడం మాకు చాలా అభినందనకరం. అందువల్ల ఆయన వచ్చినందుకు ముందుగానే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం చేయాలని చెప్పి అందరికీ అలాగే ఆ భగవంతుడు అందరికీ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాం. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి జనసేన కార్యకర్త కృషి చేయాలని పార్టీ సీనియర్ నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా 36వ డివిజన్లో జనసేన పార్టీ ఇన్ఛార్జి మజ్జి శివశంకర్ ఆధ్వర్యంలో మంగళవారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ యశస్వి, జనసేన పార్టీ యువ నాయకులు గరాన అయ్యలు 36వ డివిజన్ పరిధిలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే కార్యకర్తలకి ఒక పెద్ద పండగ లాంటిదని, ఆ పండుగని ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజల కోసం ప్రజల మనిషిగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని, ఏడాది కాలంగా చేపట్టిన అభివృద్ధి పనులు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని పవన్ కళ్యాణ్ పాలనను అభినందించారు. ప్రజల కోసం పనిచేసే పవన్ కళ్యాణ్ కు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాంబాబు గారు, అప్పలరాజు గారు, జనార్దన్ గారు, హరి మాస్టర్, భాను, నవీన్, దిలీప్, గోపి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటున్న పండగ. ప్రపంచం అంటే ప్రపంచమే, ఒక దేశం కాదు, కాంటినెంట్స్ కాదు, ప్రపంచమంతా కూడా ఈ రోజు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. ప్రతి ఒక్కరు ఎవరి స్తోమకు తగ్గట్టు అభిమానంతో, ప్రేమతో, ఒక రాష్ట్రానికే సంబంధించి రెస్ట్రిక్ట్ అయి కాకుండా కంట్రీకే స్టార్ట్ అవ్వకుండా అందరూ కూడా మొత్తం ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటున్న ఆ ఘనత ఒకే ఒక నాయకుడికి ఉంది, అది మన పవన్ కళ్యాణ్ గారికి. ఈరోజు మేము ఇక్కడ విజయనగరంలో రామనారాయణ టెంపుల్లో ఆయన గురించి ఆరోగ్యం కోసం, ఆయుష్ కోసం, ఆయన సంతోషంగా 10 కాలాలు సంతోషంగా ఉండి మనందరినీ పాలించాలని ఈరోజు యాగం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు 36వ డివిజన్లో ఇక్కడ మజ్జి శంకర్ గారు, ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న మజ్జి శంకర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తున్నాం. నడిబొడ్డున రోడ్డు మీద హైవే ఇక్కడ రోడ్డు దీనిలో చేస్తున్నాం. ఎంతో ఘనంగా చాలా భారీ ఎత్తుగా పెద్ద జెండా ఫ్లాగ్ హాయిస్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా కార్యక్రమాలు
మేము అక్కడ ఉన్న వార్డ్స్లో ఉన్న పేషెంట్స్ అందరూ కూడా పాలు బ్రెడ్ అవన్నీ కూడా ఇస్తున్నాం. ఇక్కడ ఏ డైరెక్షన్స్ పార్టీ డైరెక్షన్స్ ఉందో జన సైనికులే జనసేనాని పుట్టినరోజుకి మా డైరెక్షన్లో మేము ఘనంగా గట్టిగా చేస్తున్నాం. థ్యాంక్ యూ. అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో స్థానిక రింగ్ రోడ్లో జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు మాజీ మంత్రి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పలు సేవా కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పండ్లు పాలు పంపిణీ చేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మధ్య ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. రామకృష్ణ చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్తలు కూటమి నాయకులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ జనరేషన్లో ఒక గొప్ప నాయకుడుగా ఒక గొప్ప ఆదర్శవాదిగా నిస్వార్థంగా ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా ఈ రాష్ట్రానికి మంచి ప్రభుత్వం తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఇచ్చిన మాట మీద నిలబడి ఆ మాటను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం కాకుండా గతంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఒక బృహత్తర ఆశయంతో తను సొంత ప్రయోజనాలు కూడా పక్కన పెట్టి వ్యక్తిగత జీవితాలు కూడా పక్కన పెట్టి గత 12 సంవత్సరాలుగా ముందు రాబోగా ప్రజల గురించి కృషి చేసినటువంటి ఒక మహా నాయకుడి ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి సంపూర్ణమైనటువంటి మద్దతుగా ఈ సుస్థిర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానానికి తీసుకురావాలి. ఇది రైతులు కానీ కార్మికులు కానీ యువతకు కానీ మంచి అవకాశాలు కల్పించి రాష్ట్రంలో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనేటువంటి అద్భుతమైనటువంటి దీక్షతో ఒక ఈటలే కాదు వచ్చే 15 సంవత్సరాలు ఇదే కూటమి ప్రభుత్వం కొనసాగాలి, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పేటువంటి ధైర్యశాలి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో ఒక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చాలా కూటమి ప్రభుత్వాలు చూసాం. కూటమి ప్రభుత్వాలు 2 నెలలు అయ్యేసరికి ముగ్గురు మొదలవుతాయి. కానీ ఇక్కడ అంత అవకాశం లేకుండా సుమారు ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం 4 మాసాలు అయినప్పటికీ ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పాటు సుస్థిరంగా ఉండాలి. అది గొప్ప మంచి సందేశం కాకుండా ఈ సందేశం వల్ల లక్షలాది కోట్ల రూపాయలు నిధులు ఈ రాష్ట్రానికి మీకు ప్రైవేట్ పాఠశాల ద్వారా విలువస్తున్నాయి. అదే కాకుండా ఈ ప్రభుత్వానికి పూర్తి అండదండలు ఉండే విధంగా మన శక్తులు అన్ని కూడా దారిపోతే కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా ఒప్పించి స్టీల్ ప్లాంట్ కాపాడే విషయంలో సుమారు 14,000 కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్ ఒప్పించి ప్రైవేటీకరణ జరగకుండా ఆపినటువంటి ఒక ముఖ్య నేతగా పవన్ కళ్యాణ్ గారు ప్రజావర్గాల్లో ఉన్నారు. ఆ రోజు 32 మంది ప్రజలతో వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర హక్కుగానే కాకుండా భారతీయ హక్కుగా ఉండాలనేటువంటి ఆలోచనతో పేరుని ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ తక్కువ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీగా ఈ దేశంలోనే ఒక వినూత్నమైనటువంటి మొదల్లో ఈ పార్టీ తీసుకుంటున్నారు. పోలవరం ప్రాంతానికి కేంద్రం నుంచి సుమారు 12,500 అదేవిధంగా మన రాజధాని అమరావతి సుమారు 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుక, జన సైనికుల సేవా కార్యక్రమాలు. ఏసీబీకి చిక్కిన ఆలమూరు సబ్ రిజిస్ట్రార్, లంచం తీసుకుంటుండగా పట్టివేత.
మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుకు యనమల పరామర్శ, ఆరోగ్యంపై ఆరా. సింహాచలం ఉద్యోగుల చేతివాటు, హుండీల లెక్కింపులో చోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.